హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై ఎస్పీ2. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే స్కై ఎస్పీ2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పాలిటీలో ముఖ్యమైన ప్రశ్నలలో మొదటిది చూడండి. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ, భారత స్వాతంత్ర సమయంలో బ్రిటన్ ప్రధాని వచ్చేసి అట్లీ. అదేవిధంగా ఆప్షన్ బి చూడండి, భారత స్వాతంత్ర సమయంలో బ్రిటన్ రాజు వచ్చేసి జార్జి IV. అదేవిధంగా భారత స్వాతంత్ర సమయంలో ఐఎన్సి అధ్యక్షుడు వచ్చేసి జేబీ కృపలాని. ఆప్షన్ డి వచ్చేసి పైవన్యు. సరైనవే. చూడండి మళ్ళీ ఒకసారి, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి పైవన్యు సరైనవే. అంటే భారత స్వాతంత్ర సమయంలో బ్రిటన్ ప్రధాని వచ్చేసి లార్డ్ అట్లీ. అదేవిధంగా భారత స్వాతంత్ర సమయంలో బ్రిటన్ రాజు వచ్చేసి జార్జి IV. అదేవిధంగా భారత స్వాతంత్ర సమయం నాటికి ఐఎన్సి అధ్యక్షుడు వచ్చేసి జేబీ కృపలాని. కనుక ఈ మూడు వచ్చేసి కరెక్ట్. కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ వచ్చేసి పైవన్యు సరైనవే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో కౌన్సిల్ చట్టాలను గుర్తించండి. కౌన్సిల్ చట్టాలను గుర్తించండి. ఆప్షన్ 1 1813, అంటే 1813 కౌన్సిల్ చట్టము. ఆప్షన్ 2 1861. ఆప్షన్ 3 1892. ఆప్షన్ 4 1999. ఈ నాలుగింటిలో కౌన్సిల్ చట్టాలు ఏవో గుర్తించండి అని అడుగుతాడు. ఆప్షన్ ఏ చూడండి, 1, 2, 3 కరెక్టే అంటాడు. అంటే 1813లో చేసిన చట్టాన్ని కౌన్సిల్ చట్టం అని అంటారు అని. అదేవిధంగా ఆప్షన్ 2 1861లో చేసిన చట్టాన్ని కౌన్సిల్ చట్టం అని. అదేవిధంగా ఆప్షన్ 3 1892లో చేసిన చట్టం వచ్చేసి కౌన్సిల్ చట్టం అని. అదేవిధంగా బి 1, 2, 4, అంటే ఇది 1, 2, 4 ఇవి మాత్రమే కౌన్సిల్ చట్టాలని. అదేవిధంగా ఆప్షన్ సి 2, 3, 4, అంటే చూడండి 1861, 1892, 1909లో చేసిన చట్టాలు వచ్చేసి కౌన్సిల్ చట్టాలు. అదేవిధంగా ఆప్షన్ డి అంటే 2, 4 మాత్రమే, అంటే 1861, 1892లో చేసిన చట్టాలనే కౌన్సిల్ చట్టాలు అని అంటాడు. దీనికి ఆన్సర్ చూడండి సి, ఆప్షన్ సి 2, 3, 4. 1861 కౌన్సిల్ చట్టము, ఇది కౌన్సిల్ చట్టమే. 1892. అదేవిధంగా 1999లో చేసిన చట్టం కూడా కౌన్సిల్ చట్టమే. 1813 వచ్చేసి దీనిని చార్టర్ చట్టం అని అంటారు. చార్టర్ చట్టం. 1813లో చేసిన చట్టం వచ్చేసి చార్టర్ చట్టము. ఈ మిగతా 3 చట్టాలు వచ్చేసి కౌన్సిల్ చట్టాలు. 1861లో చేసిన చట్టము, 1892లో చేసిన చట్టము, 1999లో చేసిన చట్టాలు వచ్చేసి కౌన్సిల్ చట్టాలు అని అనడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి సి 2, 3, 4 సరైనవి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగం మౌలిక లక్షణం కానిది ఏది? రాజ్యాంగం మౌలిక లక్షణం కానిది ఏది? ఆప్షన్ 1 సమాఖ్య లక్షణము. ఆప్షన్ 2 లౌకికవాదము. ఆప్షన్ 3 న్యాయ సమీక్ష అధికారము. ఆప్షన్ 4 వచ్చేసి న్యాయస్థాన క్రియాశీలత. దీనిలో రాజ్యాంగం మౌలిక లక్షణం కానిది ఏది అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి 4th one న్యాయస్థాన క్రియాశీలత అనేది రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణం కాదు. రాజ్యాంగ మౌలిక లక్షణం కాదు. ఇవన్నీ రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలే. సమాఖ్య లక్షణము, లౌకికవాదము, న్యాయ సమీక్ష అధికారం అనేది రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మతాన్ని ప్రభుత్వం నుండి వేరు చేయడాన్ని ఏమంటారు? మతాన్ని ప్రభుత్వం నుండి వేరు చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ లౌకికవాదము. ఆప్షన్ బి సామ్యవాదము. ఆప్షన్ సి నాస్తికవాదము. ఆప్షన్ డి వచ్చేసి మతవాదము. దీనికి ఆన్సర్ చూడండి ఆప్షన్ ఏ లౌకికవాదము. మతాన్ని ప్రభుత్వం నుండి వేరు చేయడాన్ని లౌకికవాదము అని అంటారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెయింట్ హెలినా చట్టమని ఏ చట్టాన్ని పిలుస్తారు? సెయింట్ హెలినా చట్టమని ఏ చట్టాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ చార్టర్ చట్టం 1793. ఆప్షన్ బి చార్టర్ చట్టం 1813.
ఆప్షన్ సి చార్టర్ చట్టం 1833, ఆప్షన్ డి చార్టర్ చట్టం 1853. దీన్ని చూడండి, ఆన్సర్ చూడండి. చార్టర్ చట్టం 1833ను సెయింట్ హెలీనా చట్టం అని కూడా పిలుస్తారు. సెయింట్ హెలీనా చట్టం అని చార్టర్ చట్టం 1833ను పిలుస్తారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1833 చార్టర్ చట్టం ప్రకారం మొదటి గవర్నర్ జనరల్గా ఎవరిని నియమించడం జరిగింది? చూడండి, 1833 చార్టర్ చట్టం ప్రకారం మొదటి గవర్నర్ జనరల్గా ఎవరిని నియమించడం జరిగింది? ఆప్షన్ ఏ విలియం బెంటింగ్, ఆప్షన్ బి కానింగ్, ఆప్షన్ సి మెకాలే, ఆప్షన్ డి వచ్చేసి వారన్ హేస్టింగ్. దీనికి ఆన్సర్ చూడండి. ఫస్ట్ వన్ విలియం బెంటింగ్. 1833 చార్టర్ చట్టం ప్రకారం మొదటి గవర్నర్ జనరల్గా ఎవరిని నియమించడం జరిగిందంటే విలియం బెంటింగ్. విలియం బెంటింగ్ని వచ్చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మొదటి వ్యక్తి ఎవరంటే విలియం బెంటింగ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ చట్టం ప్రకారం భారతీయుల విద్య కోసం 1,00,000 రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది? చూడండి, ఏ చట్టం ప్రకారం భారతీయుల విద్య కోసం 1,00,000 రూపాయలతో నిధిని ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ చార్టర్ చట్టం 1813, ఆప్షన్ బి చార్టర్ చట్టం 1833, ఆప్షన్ సి చార్టర్ చట్టం 1853, ఆప్షన్ డి వచ్చేసి చార్టర్ చట్టం 1793. దీనికి ఆన్సర్ చూడండి. ఫస్ట్ వన్ చార్టర్ చట్టం 1813 చట్టం ప్రకారము భారతీయుల విద్య కోసం 1,00,000 రూపాయలతో నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, భారతీయ విద్య కోసం ఏ చట్టం ప్రకారం అంటే చార్టర్ చట్టం 1833 ప్రకారము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో చార్టర్ చట్టాలను గుర్తించండి. చార్టర్ చట్టాలను గుర్తించండి. ఆప్షన్ 1 1793, ఆప్షన్ 2 1813, ఆప్షన్ 3 వచ్చేసి 1853, ఆప్షన్ 4 వచ్చేసి సరైనవే. అంటే ఇవన్నీ సరైనవే. చూడండి, చార్టర్ చట్టం వచ్చేసి 1793లో చేయడం జరిగింది. అదేవిధంగా 1813ను కూడా చార్టర్ చట్టం అని అంటారు. 1853లో చేసిన చట్టం కూడా చార్టర్ చట్టమే అని అనడం జరుగుతుంది. కావున ఇవన్నీ సరైనవి. అంటే ఆప్షన్ 1, 2, 3 కూడా సరైనవే. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. ఇవన్నీ సరైనవి. అంటే 1793లో చేసిన చట్టాన్ని కూడా చార్టర్ చట్టమని, 1893లో చేసిన చట్టాన్ని చార్టర్ చట్టమని, 1853లో చేసిన చట్టాన్ని కూడా చార్టర్ చట్టం అని అనడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ చట్టం ప్రకారం భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ భారత కౌన్సిల్ చట్టం 1861, ఆప్షన్ బి చార్టర్ చట్టం 1813, ఆప్షన్ సి భారత రాజ్యాంగ చట్టం 1858, ఆప్షన్ డి భారత కౌన్సిల్ చట్టం 1909. చూడండి, ఏ చట్టం ప్రకారం భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆన్సర్ చూడండి. సి భారత రాజ్యాంగ చట్టం 1858 ప్రకారము ఈ భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, భారత రాజ్య కార్యదర్శి ఏ చట్టం ప్రకారం అంటే భారత రాజ్యాంగ చట్టం 1858.